వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం బాలాపూర్ ప్రాంతంలో రోషన్ దౌలా ఏరియాలో ఉన్నాం. ఇక్కడ గుడి ఉంది, అమ్మవారి గుడి ముందు ఉన్నటువంటి స్థలం మాదని ఒక వర్గానికి సంబంధించింది. ఒక మాదని హిందువులు, ఈ రెండు వర్గాల మధ్యలో వాదోపవాదాలు జరిగాయి. పోలీస్ స్టేషన్ దాకా పోయింది కేసు సంబంధించి. సో మాట్లాడదాం, వీళ్ళ సమస్య ఏంటి, వీళ్ళు ఏం కోరుతున్నారు, అవతల వాళ్ళ ఒక వర్గం ఏం ఆరోపిస్తూ ఉంది, అసలు ఇందులో వాస్తవం ఏంటి, ఎవరిది నిజం, ఎవరు చెప్పేది వాస్తవం అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ? నా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇది రోషన్ డౌలా కాలనీ, ఆర్సీఐ దగ్గరలో. మొన్న మన హిందువుల ఐక్యత, హిందువుల సత్తా ఏందో మనం ఇక్కడనే దగ్గరలోనే బాలాపూర్లో చూపించినాం. దానికి ఒక కూతవేటు దూరంలో ఈరోజు రోషన్ డౌలా కాలనీలో గుడికి ఆపోజిట్గా చర్చి కడతామని చెప్పి కొంతమంది క్రిస్టియన్లు నిన్న మొన్న కన్వర్ట్ అయిన వాళ్ళు ఇవాళ మేము హిందువులకు ఇంతగానం ప్రాబ్లం ఎందుకు చేస్తారో నాకు అర్థమవుతలేదు. గుడి ముంగడ ఆపోజిట్లో చర్చ్ అంట. అసలు ఎక్కడన్నా వాళ్ళకి ఎక్కడన్నా తొవ్వేడికెళ్ళి ఉంది అసలు? అక్కడ చూడండి, అక్కడ నుంచి వస్తారా వీళ్ళు, ఇక్కడ నుంచి వస్తారా? ఇడ గోడలు ఉన్నాయి, ఇడికెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ ఉంది. అసలు వాళ్ళు కన్వర్ట్ అయ్యారు, ఎందుకు కన్వర్ట్ అయ్యారు? ఈ దేవీ దేవతలు వద్దనే కన్వర్ట్ అయ్యారు కదా. మరి వాళ్ళకు గుడి ముంగడ చర్చ్ ఎందుకు? మరి మా దేవుళ్ళు అంటేనే శైతాన్లు అంటారు వాళ్ళు. మరి గుడి ముంగడ మీకు చర్చ్ ఏమవసరం? అంటే గుడికి వచ్చిన వాళ్ళను మీ చర్చిలోకి తీసుకుపోదాం అనుకుంటారా? మళ్ళీ ఇక్కడ గుడి వాళ్ళను వాళ్ళకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటారా? ఒక గమ్మత్ ఇంకోటి అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ 500 కుటుంబాలు అంట. 500 కుటుంబాలు అయితే 40 కుటుంబాలకు 4 చర్చులు అంట. 450 కుటుంబాలకు 2 గుళ్ళు అంట. అంటే మెజార్టీ హిందువులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు 2 గుళ్ళు. 40-50 కుటుంబాలకు 4 చర్చులు అంట. అగో ఆ ఎదురుగున్నది, అగో అది చర్చ్, అది అగో అదొక చర్చు. మీరు ఎంట్రెన్స్లో వస్తుంటే అదొక చర్చు. అంటే అరే మెజార్టీ హిందువులు ఉన్నారు ఇక్కడ, ఎక్కువ గుళ్ళు ఉండాలి కదా. ఒక వాస్తవం, ఒక లాజిక్ ఆలోచించండి మీరు. ఎక్కువ మెజార్టీ ఉన్న వాళ్ళకి నడవాలి ఇక్కడ, కానీ క్రిస్టియన్లకి నడుస్తుంది ఇక్కడ. ఇంకోటి ఏం అడుగుతున్నాను నేను, ఆ చర్చలు ఉన్నాయి, ఆ చర్చలు లీగలా ఇల్లీగలా ఎవరికి తెలియదు, కానీ దాన్ని ముట్టే దమ్ము ప్రభుత్వానికి లేదు. ఈ గుడిని మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ చూసుకోరి, బంజారాహిల్స్ చూసుకోరి, సికింద్రాబాద్ చూసుకోరి, ఈరోజు ఇది అయింది. రేపు మన ఇల్లు కావచ్చు. నేను అందుకే చెప్తున్నా, ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు హిందువులు బయటికి వెళ్ళాలి అన్న. మనం ఎన్నోసార్లు మాట్లాడినాం, ప్రతిసారి ఇదే. ఎంతసేపు మేమే కనిపిస్తాం, అరే మీడియా కూడా అలసైపోతుంది, అరే ఈడేనా ఈడ. అది కాదు, మాతో ఇప్పుడు ఇంతమంది ఈ కాలనీలో 400 కుటుంబాలు తిప్పి కొడితే 40 మంది లేరు ఇక్కడ. మేమే మొక్కుతున్నాం ఆ గుడిని, మీరు ఎవరు మొక్తలేరా? అరే 400 కుటుంబాలకు 2 గుళ్ళు అంటే ఎంత అమానుషం, ఎంత సిగ్గుచేటు నాకు అర్థమవుతలేదు. మన పనులు ఇవేనా? కన్వర్ట్ చేయడమే పనులు. ఎన్నో దర్గాలు ఉన్నాయి రోడ్ల మీద, అవిట్లను కబ్జా చేయరి చూస్తా. ప్రభుత్వానికి దమ్ముందా? లేదు. అంటే కేవలం హిందువుల గుళ్ళ మీదనే టార్గెట్లు. హిందువులు అంటేనే చులకన అయిపోయింది, చులకన పండుగలు అయిపోయినాయి. హిందువులు అంటేనే అదొకటి అయిపోయింది అన్న. సేమ్ సీఎం మన ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో ఆయన క్లియర్గా అన్నాడు, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నాడు. వీళ్ళే ఆడేమో డైరెక్ట్ ముస్లింలు ఇళ్ళ మీద దాడులు చేస్తారు, వీళ్ళేమో చాప కింద నీరులాగా వీళ్ళేమో కన్వర్టర్లు చేస్తారు. అంటే ఎంతసేపు హిందువులే ఇక్కడ నాశనానికి అవుతారు, హిందువులే గురవుతారు ఇక్కడ. మేము చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క హిందువులు అబ్జర్వ్ చేస్తారు, ఓట్లతో సమాధానం చెప్తాం. కొడుకులారా జాగ్రత్తగా ఉండదు. ఈ 40 కుటుంబాలకు కూడా హెచ్చరిస్తున్నాం మీడియా ద్వారా, మా గుడికి జోలికి వస్తే మాత్రం కాలు చేతులు ఇరగొడతాం. కొడుకులారా మీకు అర్థం చేసుకోండి. మొన్న మీరు ఒక్కని చూసి దాడి చేశారు కదా, 100 మంది ఇక్కడ చూతారు, చెయ్యేసే దమ్ముందా అని అడుగుతున్నా. నిన్న మొన్న కన్వర్ట్ అయ్యారు ఆ కొడుకులు. అసలు ధర్మం అంటే ఏందో మీకు తెలియదు. కన్వర్ట్ అయ్యి ఈరోజు మీరు హిందువుల గుళ్ళ మీద, హిందూ దేవతల మీద దాడులు చేస్తారు. మీరు ఖబర్దార్ చెప్తున్నా నేను. జై శ్రీరామ్.